పోస్టులకు సంబంధించి అసభ్య పోస్టులకు సంబంధించి ఇదంతా సజ్జల వాళ్ళ అబ్బాయి భార్గవరెడ్డి ఆయన డైరెక్షన్లోనే జరిగింది అనేది పోలీసులు కూడా చెప్తున్నటువంటి ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది అని కూడా పోలీసులు వెల్లడించిన పరిస్థితి. సో ఇదంతా సజ్జల భార్గవ డైరెక్షన్లో జరిగిందని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? నేనైతే సజ్జల భార్గవరెడ్డికి డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్నది ఈ రాష్ట్రం మొత్తం కూడా సంచలనాత్మకమైన పోస్టులు, విపరీతమైనటువంటి బూతు సంస్కృతి నాంది పలికిన వాడు వర్రా రవీందర్ రెడ్డి. ఈ రోజు కూడా వాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే, ఆమె దగ్గరే, ఆ ప్రాంగణంలోనే ఉంటున్నాడు వర్రా రవీందర్ రెడ్డి. అయితే అరెస్ట్ అవ్వక ముందు దాకా మరి పరారుకు సహకరించారు వాళ్ళంతా కూడా. ఇవాళ వాళ్ళ తల్లి మీద పెట్టించాడు, చెల్లి మీద పెట్టించాడు, అందరి మీద పెట్టించాడు. ఇవాళ జగన్ అనేవాడు అసలు మనిషా లేకపోతే మనిషి రూపంలో ఉన్నటువంటి పశువు మనకి ఎవరికి అర్థం కాదు. నిజంగా ఇవాళ ఆయన ఆ మాట అనటానికి ఏం పెద్ద ఇబ్బంది ఏమి లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నానండి సూటిగా జగన్మోహన్ రెడ్డిని, నీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఏ రోజు కూడా 10 దాటి నిన్ను బూతులు మాట్లాడాల, నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ. నువ్వు దానికే ఇదైపోయి ఆయన అరెస్ట్ చేయించి మరి గుంటూరులో నీ పోలీసుల చేత అరికాల్లో ఎముకలు విరిగేటట్లు కొట్టించావు. అంత కక్ష కట్టావే. మరి తతిమా వాళ్ళందరికీ ఆ బాధ ఉండదా? నువ్వు పెట్టించే పోస్టులకి ఏం చేయాలి? మరి అట్లానే ఒక దళితుడు, ఏ పార్టీకి సంబంధం లేని ఒక మద్యం ప్రియుడు, ఆయన చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీలో అతను మందు తాగి అతనేదో మాట్లాడుకుంటా ఉంటే వాడు వీడియో తీశాడు కావాలని. ఒకడు ఆ ఫ్రెండ్ ఆకతాగి దాన్ని పోస్ట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డిని తిడతా ఈ మద్యం బాగాలేదు, స్పిరిట్ కడుపులో మంట వస్తుంది అది అంటే. సాయంత్రానికల్లా మర్డర్ అయిపోయాడు. ఆ దళితుడు సాయంత్రానికల్లా మర్డర్ అయిపోయాడు అతను, ఆ వ్యక్తి. ఇన్ని హత్యలు చేశారు మిమ్మల్ని. ఏది చిన్న మాటలు అంటే మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి సతీమణి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి కానివ్వండి, ఇవాళ ఎన్నెన్ని బూతులు మాట్లాడారు మీరు. మిమ్మల్ని ఏం చేయాలి అసలు? ఆ విధంగా అయితే మేము ఏమేం చేయాలి మిమ్మల్ని? మీరు పెట్టించిన పోస్ట్ ఈ వర్రా రవీందర్ రెడ్డి చేత ఏమి లేదండి, 50 ఫేక్ అకౌంట్లు, ఒక 500 యూజర్ ఐడీస్ అతని దగ్గర దొరికినాయి మొత్తం కూడా. వీళ్ళు ఎలా తయారు చేశారంటే డ్రగ్స్ యూత్ గనక గంజాయికి ఎలా అలవాటు పడ్డారో వాళ్ళ అకౌంట్స్ యూజర్ ఐడీస్ వీళ్ళు తీసుకొని వాళ్ళ అకౌంట్ లో ప్రతి నెల ఇంతని వేయటం, 15,000 20,000 వేయటం. వాళ్ళ ఈ నుంచి ఏం పెడుతున్నారో వాళ్ళకి తెలియదు. సరే, గవర్నమెంట్ ఉన్నంత కాలం నడిచిపోయింది. ఇవాళ పోసాని కృష్ణమురళి అనేవాడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ చిరంజీవి గారి తల్లి గారిని ఏ విధంగా మాట్లాడాడండి? లకారం భాష మాట్లాడాడు వాడు, పోసాని కృష్ణమురళి. అవును. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మానవత్వం ఉంటే, వాళ్ళు మనుషులు అయితే ఏంటి ఆ మాటలు నువ్వు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అది ఏదన్నా ఉంటే నువ్వు నీ కష్టం ఏమైనా కలిగితే నీకు ఉన్నదేదో ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి భాషలో చెప్పాలి కానీ ఆ బూతులేందని ఒక్కళ్ళైనా. ఇంకా జగన్మోహన్ రెడ్డి శభాష్ అని చెప్పి ఒక ఏదో పదవి కూడా ఇచ్చాడు వాడికి, ఆ మెంటల్ కృష్ణకి. మరి ఇటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుకుంటా ఎఫ్డిసి ఇచ్చాడు. అవును, ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చాడు వాడికి, అనర్హుడికి. బూతులు ఎవడు తిడితే వాడికండి, బూతులు సామ్రాట్లు ఎవడైతే వాడికి పదవులు ఇస్తారు. అది స్వయంగా వైకాపా ఎమ్మెల్యేనే చెప్పాడు, మీకు ఎందుకు మంత్రి రాలేదంటే నన్ను పిలిచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నాడు, నేనైతే ఈ తిట్టలేనని చెప్పాను. అయితే నువ్వు తిట్టలేవు కాబట్టి నేను నానికి ఇస్తున్నాను, పేరు నానికి ఇస్తున్నానని చెప్పాడంట ఆ రోజు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ పోసాని కృష్ణమురళి పైన కూడా కొంతమంది టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేసినట్టున్నారు. నెక్స్ట్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అతనిపై? ఖచ్చితంగా తీసుకోవాలి. మేము చెప్తున్నా, పోసాని కృష్ణమురళి, శాడిస్ట్ రామ్ గోపాల్ వర్మ, ఈ సూడో పెద్ద మనుషుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనే వాడి మాటలు ఎవడు కూడా, వాడు వర్రా రవీందర్ రెడ్డి తోడుపోయినోడే, వాడి అన్నయ్య వీడు, ఏమీ తేడా లేదు వాడికి వీడికి. అవును. ఎప్పుడు కూడా గతంలో 40 సంవత్సరాల రాజకీయాల్లో ఇటువంటి ఎప్పుడూ లేవండి. ఈ సోషల్ మీడియా గతంలో ఉన్నా లేకపోతే ఇంకో వేదికల మీద ఉన్నా కూడా ఈ బూతులు మాట్లాడుకోవటం వాళ్ళకి ఒకటే ధైర్యం సార్. విచిత్రం ఏంటంటే సార్, ఈయన సినిమాల్లో మాటలు ఎలా రాయాలి, డైలాగులు ఎలా రాయాలో మరి ఆయన అంత ఇదిగా డైలాగ్ రైటర్ నుంచే ఇంత పదజాలం వచ్చిందని అది నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. అదే సార్, డబ్బు సార్, ఇదంతా డబ్బు పదవుల మహిమ. ఒక్కోడికి ఒక్కో పిచ్చి ఉంటది. అడికేమో డబ్బు పిచ్చి, పదవి పిచ్చి. వాళ్ళని ఎలా
వాళ్ళు ఏం సార్ ఐఏఎస్ ఐపీఎస్లే దిగజారిపోయారు కదా. ఉమ్, వీడంటే సరే ఏదో ఆకతాయి ఏదో గాలికి వాడు యూనివర్సిటీ టైం నుంచి గాలికి తిరుగుతూ ఉంటాడు, సరే జ్ఞానం ఉన్నది, రాశాడు, సక్సెస్ అయ్యాడు, వెరీ వెల్. మనం కాదా ఈ బూతులు ఈ భాష ఇదే రాయాల్సింది, ఇదే మాట్లాడాల్సింది. నువ్వు ఒక ప్రముఖ నటుడు, నీ పరిశ్రమలో ఉండే పెద్ద వ్యక్తి గురించి, వాళ్ళ కుటుంబం గురించి, ఆ కుటుంబంలో తల్లి గారి గురించి మాట్లాడతావా? నీ తల్లి నీ భార్య గురించి ఎవరైనా మాట్లాడి ఉన్నా అది సార్. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో మా మహానాడు ఎక్కడ ఒంగోలు నా బాగా గుర్తు, రాజమండ్రిలో జరిగేటప్పుడు అంతకుముందు ఎప్పుడో మాతో పవన్ కళ్యాణ్ గారు విభేదించినప్పుడు ఈ ఆడియన్స్ నుంచి మాట్లాడుతూ ఉంటారు కార్యకర్తల నుంచి. ఒక కార్యకర్త ఆవేశంగా మాట్లాడుతా పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏదో మాట్లాడబోయాడు సార్. వెంటనే చంద్రబాబు నాయుడు గారు మైక్ కట్ చేసి, తమ్ముడు వ్యక్తిగత ఇక్కడ మాట్లాడుతూ ఊరుకొని దిగి వెళ్ళిపోమన్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు వ్యతిరేకంగానే ఉన్నారు రాజకీయంగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఇలాంటివి ఎప్పుడు కూడా సహించడు. నిన్న చెప్పాడు ఒకటే మాట, వైసీపీ మహిళల మీద కూడా పెట్టినా కూడా ఇదే విధంగా ఉంటది యాక్షన్, గుర్తుంచుకుంటున్నాడు. ఇవాళ ఎందుకంటే చాలా క్రూరంగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. పదవి లేకపోయేటప్పటికీ చాలా వికృతంగా తయారయ్యాడు. గవర్నమెంట్ 4 నెలలు వాళ్ళకి టైం ఇచ్చింది. ఈ టైంలో ఏమైనా మారతారేమో చూస్తే వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకున్నారంటే చేతగాంతరంగా తీసుకున్నారు. ఈ పార్టీ చేతగాంతరము, ఏదో హోంమంత్రి కూడా మెత్తగా ఉంది అనుకున్నారు. ఇవాళ జూలు విధించేటప్పటికి ఒక్కొక్కరు భయపడిపోతా ఉన్నారు. వాళ్ళంట ప్రజాస్వామ్య వాదులంట, వాళ్ళేం చేయకూడదంట. వాళ్ళైతే జడ్జీలను కూడా తిట్టొచ్చు, మహిళల్ని తిట్టొచ్చు, జడ్జీల కుటుంబ సభ్యుల్ని తిట్టొచ్చు. మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు అని సంబోధించాలంట వాళ్ళని. అంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లులు. మాకు గాని లేకపోతే మా నాయకుల కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కాదు. వీళ్ళని ఈ విధంగా కాదు సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరమైతే ఈ చట్టాల్లో మార్పు తెచ్చేనా కూడా ఈ నాన్ బెయిలబుల్ అఫెన్స్ రావాలి. మినిమం ఒక్కోడు నెల రోజులు ఎవడైనా సోషల్ మీడియాలో అరాచకంగా వికృతంగా మహిళల్ని వేధిస్తా, మహిళల్ని తిడతా గనక పోస్టు పెడితే ఖచ్చితంగా నెల రోజులు ఉండేటట్టు ఏదైనా వీలుంటే ఆ చట్టం రావాలి తప్ప ఇక లేకపోతే దీనికి మార్పు లేదంటే ఈ సైకోలు మారారు సార్. ఎందుకంటే వాడు అసలు నిన్నైతే మరీ దుర్మార్గం ఏంటంటే, వాడు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్తారట, వాళ్ళు మీరేం భయపడమాకండి, మన జగన్మోహన్ రెడ్డి గారు 13 నెలలు జైల్లో ఉండొచ్చాడు, మనకు అధికారం వచ్చింది, ఇట్లా ఈ విధంగా అయితే మిమ్మల్ని అరాచకం చేస్తే ప్రజలు మళ్ళా తిరుగుబాటు చేసి ఇది పెద్ద విప్లవంలాగా వచ్చిద్ది, మళ్ళా మనం కూడా గెలుస్తాము, మనకి ఇది అవుద్ది అన్నారండి. అంటే వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్పి, ఏ విధంగా మత్తులో పెట్టి, ముఖ్యంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను, దళిత యువతీ యువకుల్ని ట్రాప్ చేస్తా ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఎక్కడున్నా కూడా వాళ్ళని అవకాశవాదులు, ఎందుకంటే వాళ్ళకి ఏదో మన క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి, ఏదో మన రాజశేఖర్ రెడ్డి, ఆ పిచ్చిలో నుంచి వాళ్ళు కూడా బయటికి రావాలి. కొంతమంది, అందరూ అన్ను నేను, కొంతమంది ఇప్పుడు మన అతను ఉన్నాడు, అతను ఏ విధంగా మారిపోయి బయటకు వచ్చి మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో ఎర్రగొండపాలెంలో కూడా మంత్రి సురేష్ దళితుల కాన్ఫరెన్స్ పోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేసి ఎన్ఎస్జీ వాళ్ళ ఫైర్ ఓపించే పరిస్థితి, వాళ్ళ మీద వాళ్ళు ఎక్కాడు, చుట్టూ దళితులను పెట్టాడు. ఎందుకంటే ఫైర్ ఓపెన్ అయితే వాళ్ళకే అవుద్ది ఎలక్షన్ టైము. అలానే నందిగామ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా ఇదే పని చేశాడు.